కళ్యాణోత్సవం గాను పేర్లు నమోదు చేయించినటువంటి గృహస్థులు మరియు ప్రత్యక్ష మాధ్యమంలో వీక్షిస్తున్నటువంటి గృహస్థులు వారి వారి ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుంటూ ఇప్పుడు చెప్పేటటువంటి ఈ సంకల్పాన్ని తిరిగి చెప్పవలసిందిగా కోరుతున్నాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద 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 అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాలు మనసులో స్మరించుకోండి. వారి పేర్లు, ధర్మపత్ని పేర్లు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ స్వామివారికి వారి వారి కోరికల్ని, ప్రార్థనల్ని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కరుణా కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహంకారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అప్రమేయ ప్రమేయాపి సమస్త పురుషార్థదా మహదైశ్వర్య సౌభాగ్య తదాపి తాత్వానువర్తిని. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పరమాత్ముడైనటువంటి హరికి, ఆ హరి పట్టపురాణి శ్రీ మహాలక్ష్మి, భూమహాలక్ష్మి అమ్మవార్లతో ఈ అభిజిత్ లగ్నంలో జరుగుతున్నటువంటి శ్రీవారి కళ్యాణోత్సవ కైంకర్యంలో అర్చక స్వాముల వారు శ్రీవైఖానస ఆగమోక్తంగా ఈ క్రతువుని నిర్వర్తిస్తూ ప్రప్రథమంగా శ్రీవారి భక్త సంకల్పాన్ని మనవి చేశారు. ఆ తదుపరి విశ్వక్సేన ఆరాధన, శుద్ధి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని సమంత్రకంగా నిర్వర్తిస్తున్నారు. అప్రమేయ ప్రమేయాపి సమస్త పురుషార్థదా
మహదైశ్వర్య సౌభాగ్య తథాపి త్వానువర్తిని. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడని, ఏడుకొండలవాడని, వెంకటరమణుడని, సంకటహరణుడని, తిరుమలేశుడని, వెంకటేశ్వరుడని, అడుగడుగు దండాలవాడని, ఆపదముక్కులవాడని కీర్తింపబడేటువంటి స్వామివారు వెంకటాచలాధీశుడై తన దివ్యమైన హృదయం మీద నిరంతరం నిత్యాన పాయనిగా సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి కొలువై ఉండగా తన భక్తుల కోసం భక్త వాత్సల్యంతో ప్రతినిత్యము ఉభయ నాంచారులను తాళపాక వంశీకులు కన్యాదానం చేస్తుంటే నిత్య పెళ్లికి కొడుకుగా స్వామివారు తిరుమల దివ్యక్షేత్రాన్ని నిత్య కళ్యాణం పచ్చతోరణంగా బాసిల్ల చేస్తూ సమస్త భక్త జనులని అనుగ్రహిస్తున్నటువంటి శుభతరుణం ఈ శ్రీవారి కళ్యాణోత్సవం. అదిగో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క దివ్యమోహనమైన స్వరూపాన్ని మనందరం దర్శించగలుగుతున్నాం. అదేవిధంగా భూదేవి అమ్మవారు కూడా స్వామివారికి కుడి ప్రక్కగా ఉన్నటువంటి స్వర్ణ సింహాసనం పైకి ఇరువురు నాంచారులు కూడా వేంచేపు చేయబడ్డారు. తిరునామాలు ధరించి స్వర్ణ కిరీటాలతో పట్టు పీతాంబరాలను పుష్పమాలికలను ధరించి పెళ్లి కుమార్తెలుగా విచ్చేసినటువంటి అమ్మవార్ల అనుగ్రహాన్ని పొందుదాం. పాద్యం సమర్పయామి, ఇదమర్ఘ్యం సమర్పయామి, ఇదమాచ్యం సమర్పయామి, యతే ప్రదస్త్రోత్ర్యాభరణ ఉపవేద పుష్పగంధధూపదీపాలంకరార్థాః ఇమేక్షతా సర్వోపచారాః. వరుణాయ నమః. సర్వోపచారార్థక్షతాన్ సమర్పయామి. సర్వతీర్థలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణువాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన కరిష్యమానసకర్మణా నిరుధ్యానవసనాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్రసమన్వితం జ్యాప్తిం శృంకేతం శుభస్పరోధవాహనం పూర్వాషాఢోద్భవందేహం దక్షిణాకమచ్చేత్ ఆగ్నేయస్మాద్రామేత్తాశ్చేదాత్తం యథోత్తం భోః వైరాజంతే సుతన్నిధత్తాం ప్రేక్ష్యామి దిశాభిధానామనాది యామే శిస్తాన్ చంద్రాన్ దాతు. ఓం భూ పద్మాకారణే స్వక్షేనమావాహయామి, శాంతమావాహయామి, హరమావాహయామి, అమిదమావాహయామి, తత్పత్నీం సూత్రహతీమావాహయామి, వామే జ్యామావాహయామి, తత్పత్నీ సుశక్షేణ సేదమాసనం. విశ్వక్సేనాయ నమః. ఇదం పాద్యం సమర్పయామి, ఇదమర్ఘ్యం సమర్పయామి, ఇదం ఆచమనం సమర్పయామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృత రాజా భగవాన్ సర్వకర్మణ తస్మాన్యానం భాషిత కర్మణాన్ విఘ్నజాంతి. ఆరంభే కర్మణాన్ పుష్టే విజ్ఞానాన్ ప్రసమాప్య చ కుర్యాత్ సూర్యవారస్య సక్షేనస్య పూజనం భగవద్విరణజ్ఞాతః పుణ్యః పుణ్యాహం వాజయిష్యే. ఓం వాచతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ తస్త ప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రేతాం భగవాన్ ప్రజాపతి శామ్యంతు ఘోరాణి శామ్యంతు బాబాన్ శామ్యంతు వాయితేః. శుభాని వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు బాబాన్ శామ్యంతు వాయితేః. శుభాని వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు బాబాన్ శామ్యంతు వాయితేః. శుభాని వర్ధంతాం శుభాని. ఓం మదో దేవాః వందనతో విష్ణుర్చక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రయధాని దేవతం సమూఢమస్వాగం సరే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపారాభ్యः తదో ధర్మాణి ధారయన్నే విష్ణోః కర్మాణి పశ్యేతో ఆవృతాని పశ్యసే. ఇంద్రస్యేజ్జసఖాః తద్విష్ణోః పరమం పదం సదా పశ్యన్ సూర్యः దివి వచక్షురాదం తద్వ్యప్రాసో వన్యవోజార్ధవాగం దత్సవిందతే. విష్ణోర్జత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణస్థిరస్య ద్రవిణోదా సరస్య ప్రేయం సుదే. ద్రవిణోదా వీరవిదేషణ్ణా ద్రవిణోధారాస్తి దీర్ఘమాయుః. యత్పుణ్యం నక్షత్రం తద్వత్కర్విదోపవిషం. యదా వై సూర్య విదేతి అత నక్షత్రం నైతి యావత్ తత్సూర్యోగచ్ఛేతి యత్తదిహన్యం పశ్యేతి తావత్ గురుదేత్కారీ స్యాత్ పుణ్యాః యవృతే. ఓం భూహతి పురోక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం స్థండిల పరివిశ్రాశ్రోత్తంద్రవిషుద్ధతం శాంతత్వం స పుణ్యావాచర్మణి పుణ్యాం భ్రంతో భ్రంతు పుణ్యాం కర్మణోస్తు కర్మణ పుణ్యాం భ్రంతో భ్రంతు పుణ్యాం కర్మణోస్తు కర్మణ పుణ్యాం భ్రంతో భ్రంతు పుణ్యాం కర్మణోస్తు. స్వస్తిన ఇంద్రోర్ధస్వాసనః పూషా శ్వేదాః స్వస్తినస్తాక్షరిష్ణేమి స్వస్తినా బృహస్పతి దాతు. ఓం భూహతి పురోక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం స్థండిల పరివిశ్రాశ్రోత్తంద్రవిషుద్ధతం శాంతత్వం స పుణ్యావాచర్మణి స్వస్తిం భ్రంతో భ్రంతు కర్మణే స్వస్తి కర్మణస్తిం భ్రంతో భ్రంతు కర్మణే స్వస్తి కర్మణస్తిం భ్రంతో భ్రంతు కర్మణే స్వస్తి. వృద్ధ్యాస్మాభ్యై నమసాం సద్యాం తరుణదేవం మిత్రధేయన్నోస్తు. అనురాధాన్ హవిషావర్ధ్యంతః శతంజీవం చదస్వీరాః. ఓం భూవతి పురోక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం స్థండిల పరివిశ్రాశ్రోత్తంద్రవిషుద్ధతం శాంతత్వం స పుణ్యావాచర్మణి వృద్ధిం భ్రంతో భ్రంతు కర్మరుద్ధతాం
कर्मणरुद्धिं भ्रवन्तः भ्रवन्तु कर्मरुद्धतां कर्मणरुद्धिं भ्रवन्तः भ्रवन्तु कर्मरुद्धतां वृद्धि समृद्धि पुण्यासमृद्धि आपोहिष्टामय भोस्तान ऊर्जेदादन महेरणाय चक्षुषे योपस्वतमर्दस्तस्य भार्यतेन उषतीरिव मातरः तस्माङ्गमावो शिक्ष्या जन्मधः आपो जनेथा जनः हिरण्यवर्णाश्रियः पापकायाः जातः कश्यपया सुन्दरः अग्निया गर्भं दद्रेरूपास्तान् आपसकृत्याना भवन्तु पवमानस्य अर्जुनः पवित्रेण विचर्षणिः यः पोता सपनात्मा पुनन्तमादेव जनाः पुनन्तमनवोधिया पुनन्त विश्वायवः जातवेदः पवित्रवति पवित्रेण पुनाहिमा शुक्रेण देवदीद्यते अग्ने कृत्वा कृतगुम्रणो यत्ते पवित्रमक्षुषि अग्ने वेदमन्तर ब्रह्म तेन पुनीमहे भाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी प्रणति देव्यागाहाति यस्यै बह्वी स्तरमा विदपृष्टाः ते आमदन्तस्तमार्जेषु वयग्गुस्यां मदहरीणां वैश्वानरोरसविर्माप्नातु वातः प्राणेन चिरं याभूः ध्यावावद्वीपसापयोभिः ऋतावरी यज्ञे माप्नीतां बृहद्भिः सवितस्रुभिः वरिष्ठैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहिमा येन देवा पुनता येनापो दिव्यङ्कतः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमाणीरध्येति ऋषिभिः संवृतं मृतुः तस्मं सभूतमुष्णाति स्वैतं मातरिष्वना पावमाणीर्यो अध्येति ऋषिभिः संवृतं मृतुः तस्मै सरस्वती दुहे क्षीरकं सत्पर्मधूतकं पावमाणी स्वस्तेनीः सुदगाहि पयस्वतीः ऋषिभिः संवृतोऽर्थः ब्राह्मणे समृतं हिदं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शताद्यां गम्भीरण्यं तेन ब्रह्म विदावयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्नुति सहमाप्नातु सोमस्वस्त्यावरणसमीच्या यमो राजा प्रवणाभिः पुनातु मा जातवेदा मूर्जयन्त्वाप्नातु तच्छंयोरावृणीमहे गाते यज्ञाय गाते यज्ञमते दैवीः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं च गातुभेषजं शन्नास्तुद्यपदे शञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः प्राचान्ति देवार्तिजामार्जयन्तां दक्षिणाजां दिश्मासाः पितरमार्जयन्तां प्रदीचान् दिशग्रहा पशुवामार्जयन्ताम् उदीचां दिशा भोषदेव वनस्पतिः मार्जयन्ताम् ऊर्ध्वायामिति यज्ञः संवत्सरो यज्ञमतिर्मार्जयन्ताम् उदोधराधरे नागेभ्यो मार्जयन्ताम् अणोरणीयान् महतो महीयान् आत्मा गुहायान् हितोऽस्यन्तो तमः कथं वत्सद्वीतशोको धातुः प्रसादान् महिमानिमीशं सप्तः प्राणाः प्रभवन्ति सप्ताः सप्तार्चः समितः सप्त जिह्वाः सप्त इमे लोकाय चरन्ति प्राणा गुहास्यां निहिताः सप्त सप्त अतः समुद्राग्रे सर्वे सान्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषधयो रसाश्रसेनेषु भूत तिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवीः कवीनां ऋषर्विप्राणां वैश्वा मृगाणां सेनो गृध्रानागस्वैतर्वणानागः सोमः पवित्रमध्येतिरिपन्ने अजामेकां लोहितशुक्लकृष्णां बह्वी प्रजां जनयन्तीकं स्वरूपाम् अजोषीकोझमानोनुषेतेजहात्यनां भुक्तभोगामजोऽन्यः वर्णान्मः सक्सेनान्मः पुनः पाद्याजं समर्पयामि वर्णान्मः सक्सेनान्मः दाभासा गुडभारं निवेदयामि ताम्बूलं समर्पयामि सुवर्णपुष्परक्षणां समर्पयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च पात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय శ్రీనివాసాయ మంగళం. కళ్యాణాద్భుతగాత్రుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఉభయ దేవేరులతో జరుగుతున్నటువంటి ఈ వైవాహిక మహోత్సవంలో శ్రీవైఖానస ఆగమోక్తంగా అర్చకవరేణ్యులు ఇప్పటి వరకు శుద్ధి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని జరిపించి ఆ తదుపరి సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. భగవన్ముఖారవింద విసృత మకరంద రసాస్వాద కమనీయ మహనీయ తేజో విరాజితాలు భగవత్ శక్తి తత్వములను పుంఖానుపుంఖములుగా విస్తృత వ్యాప్తి గావించు మణి మయ దీపికలు వేదాలు. అటువంటి వాటి మననము ద్వారా రక్షిస్తూ సుగంధ సుమనోహర ఆహ్లాద వాయు తరంగ బీజభూతాలైనటువంటి వేదమంత్రాలు, అందున శ్రీవైఖానస కల్పసూత్రం దైవికమై విశిష్టమై
వైఖానస ఆగమునకు మూలమైనటువంటి శ్రీమన్నారాయణుని ద్వారా ఆవిర్భవించి సాక్షాత్తు శ్రీవైఖానస ఆగమము శ్రీమన్నారాయణుడి ద్వారానే ఆవిర్భవించి వికనస మహర్షి చేత రూపకల్పన చేయబడి అద్వితీయమైనటువంటి వేద మార్గంగా శ్రీమన్నారాయణుణ్ణి పూజించేటువంటి దివ్య వైదిక సంప్రదాయంగా అలరారుతూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందడానికి ఏకైక మార్గంగా శ్రీవైఖానస ఆగమం భక్తులను పునీతుల్ని చేస్తుంది, భగవంతుడికి దగ్గరగా తీసుకువెళ్ళగలుగుతోంది. దృశ్యమాన స్థావర జంగమాత్మకమైన జగత్తంతా ప్రకృతి అయితే ప్రారంభ క్రియతే అనయా ఇది ప్రకృతి అన్నారు. పరమాత్మ పురుష స్వరూపంగా విరాట్ రూపంగా భాసిల్లుతుంటే అటువంటి పరమాత్మ స్వరూపం పురుషుడై సర్వజ్ఞుడై సర్వశక్తిమయుడై ధర్మస్వరూపుడై నిర్గుణుడై తేజోమయుడై సృష్టి స్థితి లయ కారకుడైనటువంటి స్వామివారి కళ్యాణోత్సవంలో తదుపరి అంగంగా ప్రతిసరబంధన కార్యక్రమం. రక్షాసూత్రధారణ కార్యక్రమాన్ని స్వస్తి సూక్తాలను అభిమంత్రిస్తూ పఠిస్తూ జరిపిస్తున్నారు. నమః ఇదమాసనం ఇదం పాద్యం సమర్ప్యామి ఇదమర్ఘ్యం సమర్ప్యామి ఇదమార్ఘ్యం సమర్ప్యామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నో వివేదామశ్వనా భగ స్వస్తి దేవ్యై జరనర్మణ స్వస్తి పూషాం సర్వదాతన స్వస్తి ద్యావాః పృథివీషు చేతనా స్వస్తయే వాయుం పభ్రామహే సోమం స్వస్తి భువనస్యస్పతి బృహస్పతిం సర్వగణం స్వస్తే స్వస్తే ఆదిత్యాసో భవంతునః విశ్వే దేవానో ద్యా స్వస్తే వైశ్వానరో వసరగ్ని స్వస్తే దేవాః వంద్రివ స్వస్తే స్వస్తినో రుద్రః పాత్వమసః స్వస్తి మిత్రావృణ స్వస్తి మధ్యరేవతి స్వస్తి నీంద్రశ్చ అగ్నిశ్చ స్వస్తినో ఇదే కృధి స్వస్తి బంధామనుచరేమ సూర్యా చంద్రమసామివ పునఃతాఘ్నదా జానతా సంగమేమహి స్వస్తే నందార్క్షమృష్టనిం మహద్భూతం వాయుసం దేవతానాం అసురఘ్నమింద్రాసగం సమత్సు బృహద్యసోనాపవారుహేమ అంహోం చ మాంగిరా సంజయం చ స్వస్త్యాత్రేయం మనసా చదాక్షం ప్రేతపాణిశరణం ప్రపద్యే స్వస్వం బాధే శ్రవయన్నోస్తు శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. ఆపద వచ్చిన వేళ ఆరడిబడిన వేళ పాపపు వేళల భయపడిన వేళ ఓపినంత హరినామమొక్కటే గతిగాక మాపుదాక పొరలిన మరిలేదు తెరగు. శ్రీవేంకటేశ్వర స్వామివారి యొక్క ఆంతరిక భక్తుడైనటువంటి అన్నమయ్య పలికిన పలుకులివి. దేవాదిదేవుడైనటువంటి స్వామివారికి శరణాగతి మాత్రమే మనకి దిక్కుట. మనల్ని రక్షించడానికి స్వామివారు పరవైకుంఠాన్ని వదిలిపెట్టి కలియుగ వైకుంఠమైన దివ్య తిరుమల ధామంలో స్వామివారు తన భక్తులను అనుగ్రహించడానికి కాపాడడానికి రక్షకుడిగా నిలబడి ఉన్నారు. అటువంటి స్వామి మనల్ని రక్షించాలంటే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అంటూ ఆ స్వామివారిని వేడుకుంటే అలనాడు అంబరీషుణ్ణి దుర్వాస మహర్షి శాపం నుంచి కాపాడినట్లుగా తనువు మనసుని కూడా విడిచి సమస్తమైనటువంటి కర్మలు స్వామివారి పాదాల చెంత వదలి సర్వస్య శరణాగతి చేసినప్పుడు మాత్రమే స్వామి రక్షణలోకి మనం చేరగలుగుతాం. శ్రవణం కీర్తనం విష్ణోహో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం అన్నారు. ఏమిటి సర్వస్య శరణాగతి అంటే? నవవిధ భక్తి మార్గాలలో ఏదో ఒక విధంగా ఆ భగవంతుడికి మనం చేరువ కాగలగాలి. కీర్తించడం, భగవత్ కథలను చెవులతో వినడం, స్మరించడం,
పాదసేవ చేయడం, అర్చించడం, నమస్కరించడం, దాస్యం చేయడం, స్వామితో స్నేహం చేయడం, మన ఆత్మని స్వామికి నివేదన చేయడం, ఇవి నవవిధ భక్తి మార్గాలలో ఏదో ఒక్క మార్గాన్ని మనం అనుసరిస్తూ ఆ స్వామిని కాపాడమని గనక మనం వేడినట్లయితే ఆపదల్లో అపాయాల్లో అండదండగా నిలిచే అసలైన ఆత్మబంధువుగా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారొక్కరే మనకి దిక్కు. ఏ కష్టాలు ఏ వైపు నుంచి కమ్ముకొచ్చినా మనల్ని కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి కరుణాంతరంగుడు శ్రీనివాసుడు. పంచభూతాత్మకమైన ఈ ప్రకృతి అంతా పరివ్యాప్తమైనటువంటి పరమాత్మ మాత్రమే, ఆ పరమాత్మ మాత్రమే మనల్ని గాలి, నింగి, గాలి, నేల, నీరు, నిప్పుల నుంచి వచ్చేటువంటి ప్రమాదాలలో కాపాడగలడు. అటువంటి స్వామికి పరమభక్తితో కైంకర్యార్చకులు, కైంకర్యపరులు పసుపు దారాలలోకి ఆవాహన చేయబడిన అనంతుణ్ణి, వాసుకిని, నాగరాజుని, ఆదిశేషుణ్ణి ఆవాహన చేసి స్వస్తి సూక్తాలను పఠిస్తూ ఆ దారాలను, ఆ రక్షాసూత్రాలను ప్రప్రథమంగా స్వామివారికి ధరింపజేసి సమస్త జగత్తుని బ్రోవమని స్వామివారిని పరిపరి విధాలుగా పాహి పాహి దేహి దేహి రక్ష రక్ష అంటూ ఆ స్వామివారిని వేడుకుంటూ అదిగో స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి ఆ రక్షాసూత్రాన్ని ధరింపజేస్తున్నారు. ఆది మూలమే మాకు అంగరక్ష అన్నారు. అభయప్రదాతగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అండగా దండగా నిలబడితే మనల్ని రక్షించేటువంటి రక్షకుడిగా రక్షకత్వంపై మనకేమాత్రం కూడా సంశయం లేకుండా సమస్తమైనటువంటి కర్మలు స్వామివారిపైనే భారంగా వేసి మనం స్వామి మనల్ని రక్షిస్తారన్నటువంటి చింతనలో గడపగలిగితే మన జీవితాలు ధన్యమవుతాయి. భూమిదేవి పతి అయిన పురుషోత్తముడే మాకు భూమిపై నేడ నుండినా భూమి రక్ష. అందుకే భూదేవి, శ్రీదేవి అమ్మవార్లతో స్వామివారు కళ్యాణోత్సవాన్ని స్వీకరిస్తూ ఉభయ దేవేరులు కూడా ఈ రక్షాసూత్ర ధారణని స్వీకరిస్తున్నారు. అదేవిధంగా శ్రీదేవి పతియే మనకు జీవరక్ష అంటున్నాం. శ్రీదేవుడే మాకు జీవరక్ష అన్నారు అన్నమయ్య. కాబట్టి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మలయప్ప స్వామిగా ఈ కళ్యాణోత్సవంలో అలనాడు అన్నమయ్య ప్రారంభం చేసినటువంటి ఈ కళ్యాణోత్సవ కైంకర్యాన్ని నేటికి ఎంతో ప్రీతితో స్వీకరిస్తూ నిర్మలమైన భక్తి ప్రపత్తులు కలిగినటువంటి భాగవతోత్తములందరికీ నేను రక్షకుణ్ణి అని తెలియజేస్తూ ఈ కళ్యాణోత్సవ కైంకర్యంలో ఉభయ నాంచారులతో సహా స్వామివారు ఈ ప్రతిసరబంధన కార్యక్రమాన్ని ఎంతో ప్రీతితో స్వీకరిస్తున్నారు. ఆ వనజనాభుడే మనకి వాయురక్ష. శేషశాయి అయినటువంటి శ్రీ మహావిష్ణువు భీష్మాచార్యులు సహస్రనామాలలో యజ్ఞభృద్, యజ్ఞకృద్, యజ్ఞి, యజ్ఞభుక్, యజ్ఞ సాధన, యజ్ఞాంతకృత్, యజ్ఞగుహ్య అంటూ స్తుతించారు భీష్మాచార్యుల వారు. అంటే లోకక్షేమం కోసం నిస్వార్థ బుద్ధితో చేసేటువంటి సత్కర్మలన్నీ కూడా సంరక్షించేది స్వామివారేట. మనం మనస్సులో మానవ సేవనే మాధవ సేవగా తలుచుకొని గనక చేసేటట్లయితే ఆ సమస్త కర్మల యొక్క ఫలితాన్ని ప్రసాదించేటువంటి పరమాత్మ స్వరూపుంట శ్రీ వెంకటేశ్వర స్వామివారు అర్చక స్వాముల వారు కూడా రక్షాసూత్ర ధారణని గావించుకొని తదుపరి అంగంగా అగ్ని ప్రతిష్టాపన అనబడే ఆగార వైదిక ప్రక్రియను నిర్వర్తించడానికి సమాయత్తమవుతున్నారు వేద పండితులు, శ్రీవైఖానస పండితులు. ఆ హోమగుండం ముందు కూర్చొని సవైదికంగా ఈ క్రతువునంతా కూడా సమంత్రకంగా నిర్వర్తిస్తున్నారు. వేదమంత్రాలను ఆలకిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీరస్తమై దేవహూతి దేవ్యా హోతారావణంత పూర్వేరిష్టాస్యాం తన్మా సువీరాः మహ్యే జంతుమయాన హవ్యాగోత సత్యామన సౌమ్యస్తు ఏ నామాని గాహం కథమర్చనాహం విశ్వే దేవాసోధివోచతామి
उद्धन्यमानमस्यामि अध्यां पाप्मानं यजमानस्यं तु शिवानः सन्त परिदक्षन्नामताब्धीतोदानेन सौम्या कृणद्धगं वचना होतविंशते जातवेद भुवनश्रेत हिंसदवसर्जनिष्यतेः अग्निमत्सोत्थाध्यव्यवागं समीगर्भार्जनेन व्योम्यो भूः गतपति गोग्र्योर्नग्नि गते समिद्धोग्रमस्यान्नं गतपुषस्वादकृतं भवन्ति गतं श्रिया यक्षदेवान् आयुर्दाहाग्नेः विशोषाणां गतपति गोग्र्योर्निरधि गतं कीर्त्वामचारकं देवत्रमस्यागं वामनोहजातवेदः पुनस्तं देवेभ्यो हव्यं प्रजानन् आयुष्प्रयागम्रेमस्मास्ते श्रुतिदि अनोद्रोणे ऐतेन मन्यस्वा नुतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितप्तवा ब्रह्मजज्ञानं पदं प्रसादसिमस्रच वेनावः सबुद्ध्यामासविष्टासश्चानुमतशिवः ब्रह्माणमवाहयम् प्रजापतिमवाहयम् स्वपितामहमवाहयम् बुर्भस्वरनिर्मावाहयामि ब्रह्मणेन मायदमासनं सोमो धेनुं सोमर्वन्तमान् सोमो वीरं कर्मणि दातु साधन्यं तिकं सभें पितृश्रणं तस्मै ओं भूस्वमावाहयं भोरज्ञाङ्मावाहयं सुन्दमावाहयामि ओं भूर्भोसश्चन्द्रमावाहयामि सोमस्येदमासनं ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावधेतन्नागस्तविष्टेजमानस्तु सप्तर्षीणागं सुतां मित्रलोकस्तत्रयं यज्ञमजमांसदेहि ओं प्रोक्ष समप्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावधेतन्नागस्तविष्टेजमानस्तु सप्तर्षीणागं सुतां मित्रलोकस्तत्रयं यज्ञमजमांसदेहि ओं प्रोक्ष पवित्रेः स वैष्णव्ये स अग्नेः स वायुभूते स विष्णुर्मनसा भूते स यज्ञस्य पावने स्तः परसस्य पवित्रेः स वैष्णव्यो देवसवितपुसपना तच्छिद्रेण पवित्रेण वसोत्सूर्यसरस्वेरापो देवीरग्रे भुवोग्रे भुवोग्रे यज्ञं नेताग्रे यज्ञपतं दत्तयुष्माणेन्द्रौर्ययुजमिन्द्रनिद्धं सूर्ये प्रोक्षदास्ता विष्णवे नमः विष्णुस्तुभोसि दक्षिणता विष्णुस्तुभोसि पश्चिमस्व दत्तान् देवेभ्यः विष्णुस्तुभोसि श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्यो देवेभ्यः सुन्दस्वा ब्रह्मण्णवः प्रणेष्यामि यजमानवादमिच्छा प्रणयज्ञं देवतावर्धयतन्नागस्सविष्टे यजमानोऽस्तु सप्तर्षीणागं सुतां मित्रलोकस्तत्रयं यज्ञं यजमांसदेहि ओं प्रणया सोमावः प्रणेष्यामि यजमानवादमिच्छा प्रणयज्ञं देवतावर्धयतन्नागस्सविष्टे यजमानोऽस्तु सप्तर्षीणागं सुतां मित्रलोकस्तत्रयं यज्ञं यजमांसदेहि ओं प्रणया दक्षिणप्रदौ प्रजापतिमावाहयामिन्द्रमावाहयमग्निमावाहयं सोममावाहयमग्निमावाहयं सोममावाहयमग्निसोममावाहयामि प्रजापतिमावाहयं ब्रह्माणमावाहयमिन्द्रमावाहयं वसुनावाहयमर्तमावाहयं रुद्राणावाहयामि अपोस्पृशा श्रीमहाविष्णुमावाहयं बृहस्पतिमावाहयं मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयं भूषणमावाहयं कक्षमावाहयामि कक्षदेवोत्सवमावाहयामि औपासने यज्ञमावाहयामि यज्ञदेश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आजभागे प्रजापतिष्ठन्नपामि इन्द्राष्टन्नपामि अग्नेष्टन्नपामि सोमाष्टन्नपामि अग्नेष्टन्नपामि सोमाष्टन्नपामि अग्निशोमाहाभ्याण्डष्टन्नपामि प्रजापतिष्ठन्नपामि ब्रह्मणेष्टन्नपामि इन्द्राष्टन्नपामि सुभ्यो जुष्टन्नपामि रुद्रष्टन्नपामि रुद्रेभ्योष्टन्नपामि अपोपस्पृशा श्रीमहाविष्णुवेष्टन्नपामि मित्राष्टन्नपामि वरुणाष्टन्नपामि आदित्येभ्यो जुष्टन्नपामि मत्स्यभ्याण्डष्टन्नपामि पूष्णेष्टन्नपामि कक्षाष्टन्नपामि कक्षदेवोत्समाष्टन्नपामि औपासनयज्ञाष्टन्नपामि यज्ञदिश्वेभ्यो देवेभ्यो जुष्टन्नपामि सर्वदेवेभ्यो जुष्टन्नपामि आज्यन्त्रिपतिश्रयामि चरन्त्रिपतिश्रयामि अग्ने ज्योतिषे समितस्वाहा अमृतं स्वारणमसि अन्तर्दंशान्तरतारादयः प्रतिष्ठं रक्ष प्रतिष्ठारादयः चिक्वस्वापना त्वच्छिद्रेण पवित्रेण सोत्सुरसरस्वे स्वाहा देवस्ता सुविधापना त्वच्छिद्रेण पवित्रेण सोत्सुरसरस्वे स्वाहा देवस्ता सुविधापना त्वच्छिद्रेण पवित्रेण सोत्सुरसरस्वे स्वाहा अक्षता च चरिभिरिमामे ज्ञेष्ठयाधेनः सन्त्वेका च शतं च सहस्रं च आयतं च नीतं च प्रेतं च अर्बुदं च निर्बुदं च मज्जं च अन्तश्चापराधश्चेमामे ज्ञेष्ठयाधेनः इन्द्राय नमः यमाय नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नेय नमः जातवेसे नमः सहोसे नमः विरप्रसे नमः पंक्तिरासे नमः विसर्पणे नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः ऐतेन मन्यस्वा नुतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितप्रसवा षष्ठशतसहस्राः नितमक्षमर्भदमानया अयन्त्येत्मा आत्माजातवेदस्तेनेद्धसवधेजास्मान् प्रजा पशुब्रह्मोत्सेनान्नाद्येन समेधया अस्मिन् औपासनाग्निब्रह्मन् समुद्धम् आधास्ते आधस्वा समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नित्यादेशानान्तम् इन्द्राय स्वाहा अग्नेये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपापस्पृश्य ओं श्री महाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा शुभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेव सोमाय स्वाहा औपासने यज्ञाय स्वाहा यज्ञदिश्वेभ्यो देवेभ्य स्वाहा
सर्वदेवेभ्यः स्वाहा द्रव्याभिगार्य चिरं सावित्र्या गृहीत्वा व्याहुतिर्जुहोति ॐ भूः स्वाहा ॐ भुवः स्वाहा ॐ स्वः स्वाहा ॐ भूर्भुवः स्वः स्वाहा तेन मुग्स्थाः अनुतेन मुग्स्थाः सरस्तेन मुग्स्थाः दिवसविदः प्रासावीः ॐ भूहतिपुरोत्कृष्टायां श्रीनिवास स्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् आहारहोमान्ते सर्वं द्रव्यादनात् प्रायश्चात्तम् अतो देवाय वैष्णवं भोष्ये तेन मनुस्वानं तेन मनुस्वासरस्तेन मनुस्वादेवा अतो देवाः विष्णुचक्रमे पृथिव्या सप्तधां स्वाहा इदं विष्णुचक्रमे त्रेधानि देवतं सम्मूढमस्वागं श्रेय स्वाहा त्रीणि पदाचक्रमे विष्णुगपादाभ्यातधर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्येतः प्रधानपश्येन्द्रसेजसका स्वाहा तद्विष्णोः परं पदं सदा पश्यन् सूर्यः दिवि विचक्षरादग् स्वाहा तद्विप्रासो विपन्यवोचार्ध्रवागं दस्विन्दते विष्णोर्यत्रं पदग् स्वाहा ॐ भूः स्वाहा ॐ भुवः स्वाहा ॐ स्वः स्वाहा ॐ भूर्भुवः स्वः स्वाहा ऐतेन मुग्स्थाः नमतेन मुग्स्थाः सरस्वतेन मुग्स्थाः दिवसविदः प्रासावीः. చూడరే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే. చలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చెలువ సూర్య తేజపు పతిని మరలా చెలువ సూర్య తేజపు పతిని మరలా జలజాక్షంబుల సతియును జూచే జలజాక్షంబుల సతియును జూచే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే. తారని బింబాధరితో రమణుడు కోరి చిలుక పలుకుల పలికే తారని బింబాధరితో రమణుడు కోరి చిలుక పలుకుల పలికే తోరపు మేఘపు తురుము విభునితో తోరపు మేఘపు తురుము విభునితో ఆరయ మయూరయానయు బలికే ఆరయ మయూరయానయు బలికే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే. నమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అధః సీతా సావిత్రీ
సుమంగళీర్యం మధురిమాగం సమేతపశ్యత సౌభాగ్యమత్వై తత్వాజాధాస్తం విపరేతన ఇమాంతమింద్రమిఢస్సు పుత్రాం సువాహాం కురు దశాస్యాం పుత్రానాథేహి పతిమేకాదశం కృధీ. మేనసూత్రదం తస్మై సమస్త వేదార్థ విదయ విఘనసే నమః. హృదస్మృతినిధి పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్త్యతకం శుద్ధం వందే శ్రీవిఘ్నోర్ణవం. అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిశక్త్యా భ్రియమాణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమణానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజోపాజివాకాశాహంకార మహతవ్యక్తాఖ్య సప్తావృణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానందాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల నితల ప్రతల మహాతల సాతల తలాతల సప్తపాతాళాక్ష సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోక భూర్లోక స్వర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షణ్లోకానాం అధోభాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్ర ఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్దండి శృండాదండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షావతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతీత్యష్టదేవ ప్రీ విరాజితే ఇంద్రాగ్నేయమనిరుతి వరుణవాయు కుబేరీశానాఖ్యాష్టలోకపాలక పరిపాలితే లోకాలోక జలవలయితే లవణేక్షసురాసర్పిదధిక్షీరశుద్ధోదకాఖ్య సప్తాన్నవ పరివృతే జంబూప్లక్షకుచక్రం చ సకజాన్మలి పుష్కరాకాఖ్య సప్తద్వీపద్వైపతే మాహేంద్రమలయ సహ్యదృక్తమద్రిక్తమద్వింద్యపర్యాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కింపురుషహారీరావృతభద్రాశ్వకేతు కమాలకరమణక కురువర్షాఖ్య నవర్షాణం మధ్యే భరతవర్షే మహాసరోవరాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతక్షణపర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధికేషు రహస్య ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీభాగలోహితదామాది సంఘాతపకాలసూత్రాది విదేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్యాతలైశ్వర్యమండలపర్యంతం కృతరాశైర్వర్షాస్త్రావసానే ఏకైకతిలాపకృష్ణక్రమేణ సర్వదా శుభకృసంహితకాలే శ్రీహరిలోకే నివాసిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమతిరాప్తాప్తోర్యామశాంతవన వాజపేయ పౌండరీకాశ్వమేధాది శతకృత పుణ్యఫలావాత్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య చతుర్విధ మోక్ష ప్రసిద్ధ్యర్థం పరవ్యూహ అంతర్యామి అర్చావతార స్వరూపరూపణమై భృగ్వాదిభిర్మన్వాదిభిర్దివ్యవశిష్టాదివిత్తగృహ కన్యాదానకల్పోక్త కన్యాదాన మహాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోర్నప్త్రే ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతివశాది ఉత్పత్తిస్థితిలయకారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవశర్మణః పౌత్రాయ ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాగణ నికుట మకుట మణిగణ విజృంభిత పాదార విందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత
భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్యపీతాంబరధరాయ నిజావతారాయ స్వర్ణగరుడవాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్యయౌవన స్వభావలావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర్రాసు జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్చవన అప్నువాహన ఔర్వ వైదల పంచార్షే ప్రవరాణిత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణో వక్షస్థల నివాసినీం అనంతగుణాత్మికాం భృగో సంకల్పతనయాం భార్గవీం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యారాసు జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం ऋणीद्वमे दास्यामि ऋग्यजुस्सामधर्वण सकल वेदाध्यायिनीं काश्यप आवत्सारणैध्रुव त्रयार्षे प्रवरान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सर्वाङ्गना संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं कश्यप प्रजापतेः सङ्कल्पतनयां काश्यपीं रेवती नक्षत्रे मीनरासु जातायां श्री भूदेवी नाम्नीं इमां कन्यां ऋणीद्वमे दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणैरुदां दास्यां विष्णवे तुभ्यं ब्रह्मलोकं चिकीर्ष्य सालङ्कृतां मां साध्वीं सुशीलाय सुमेधसे प्रेतोऽहं प्रेक्षामि सर्वकाम्यार्थसिद्धये विश्वम्भर विश्वरूपात् साद्गुण्यः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलावतीः कन्यादानसमुहूर्तोऽस्ति भवन्तु महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु। ఓం నమో వెంకటేశాయ. విశ్వంభరా సర్వభూతాః సాక్షిణ్యా సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః. ప్రతి వివాహంలో ఈ శ్లోకాన్ని మనం అందరం కూడా ఆలకిస్తూ ఉంటాం. అయితే అక్కడ జరిగేది కన్యాదానం అయితే ఇక్కడ తాళపాక వంశీకులు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఉభయ కన్యాదానాన్ని జరిపించారు. భూదేవి శ్రీదేవి అమ్మవార్లు ఇరువురు కూడా శ్రీ మహాలక్ష్మి అంశ స్వరూపాలే అయినప్పటికీ స్వామివారికి ఉభయ దేవేరులను కూడా అన్నమాచార్య వంశీకులు కన్యాదానం జరిపిస్తూ మహాసంకల్పాన్ని వేద పండితులు పఠనం చేశారు. దానికి పూర్వం స్వామివారికి అమ్మవార్లకి మధుపర్క నివేదనం, నూతన వస్త్ర సమర్పణం, స్వామివారికి తిరువారాధనం, కూర్చా ప్రధానం అంటూ విశేషమైనటువంటి ఉపచారాలను స్వామివారికి సమర్పణ చేశారు. అమ్మవార్లకు సమర్పణ చేశారు. స్వామివారికి పెళ్లి కుమారుడుగా వేంచేపు చేయబడ్డారు కాబట్టి అర్ఘ్యపాదయాద్యులన్నిటినీ కూడా సమర్పణ చేశారు. ఈ మహాసంకల్పాన్ని ఎప్పుడెప్పుడు పఠనం చేస్తారు అంటే కన్యాదానే, నదీ స్నానే, తులాదానాదిషు ద్విజ, ప్రాయశ్చిత్తేషు యజ్ఞాదౌ, వ్రతాదిషు విశేషత అన్నారు. ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు చదువుతారు అంటే కన్యాదానము, తులాదానము, తీర్థస్నానము, ప్రాయశ్చిత్తము, యజ్ఞాలు, వ్రతాలు మొదలగు క్రతువులు జరిగేటప్పుడు మహాసంకల్పాన్ని భక్తి శ్రద్ధలతో పఠించినా విన్నా కూడా అనంతమైన ఫలాలను ప్రసాదిస్తుందిట ఈ మహాసంకల్ప పఠనం. ఈ మహాసంకల్పంలో కాలచక్ర స్వరూపాన్ని కూడా వర్ణించారు. కలియుగం యొక్క ప్రమాణం 4,32,000 సంవత్సరాలుట, ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలుట, త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలుట, కృతయుగం 17,28,000 సంవత్సరాలుట. ఈ 4 యుగాలు కలిపి మహాయుగం 43,20,000 సంవత్సరాలు.
ఒక కల్పము అంటే 1000 మహాయుగాలుట. ఒక మహాయుగం అంటే ఇందాక మనం 43,20,000 సంవత్సరాలని చెప్పుకున్నామే, అటువంటివి 1000 మహాయుగాలు గడిస్తే ఒక కల్పం అంటారు. అలా బ్రహ్మదేవుడికి 2 కల్పాలు కలిస్తే ఒక రోజుట. ఇప్పుడు బ్రహ్మగారి వయస్సు 51 సంవత్సరాలుట. బ్రహ్మ కాలమానం ప్రకారం 50 సంవత్సరాలు పూర్వార్ధం గడవగా 51వ సంవత్సరంలో మొదటి మాసంలో మొదటి పక్షంలో మొదటి పగటి కాలంలో బ్రహ్మకు ప్రాణాయామ కాలంలో ప్రస్తుతం ఎక్కడ జరుగుతోంది ఈ కన్యాదానం అంటే వెంకటాచల పర్వతంపై 9 కల్పాలలో శ్వేతవరాహ కల్పంలో 14 మన్వంతరాలలో 7వదైన వైవస్వత మన్వంతరంలో 28వ మహాయుగాలలో శాలివాహన శకంలో శోభకృతనామ సంవత్సరంలో ఉత్తరాయణంలో శిశిర ఋతువులో మాఘమాసంలో కృష్ణపక్షంలో చవితి తిథి రోజున ఈ సౌమ్యవాసరం నాడు శుభ యోగాలు శుభకరణాలలో ఈ కన్యాదానాన్ని జరిపిస్తున్నామంటూ విశేషంగా మహాసంకల్పాన్ని స్మరిస్తూ శ్రీ లక్ష్మీనారాయణ ప్రీతి కోసం ఈ గోత్రాలు కలిగినటువంటి కన్యామణులను ఈ గోత్రం కలిగినటువంటి వరునికి ఇచ్చి కన్యాదానాన్ని చేస్తున్నామంటూ వారి యొక్క ప్రవరలను కూడా విశేషంగా చదివారు. ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజస గోత్రోద్భవాయ అచింత్యాద్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్య రత్నాకరాయ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ అన్నారు స్వామివారు. అచింత్యాద్భుత లావణ్యంతో విరాజిల్లేటువంటి స్వామిట. ఆదినారాయణ పుత్రాయ పరవాసుదేవ పౌత్రాయ స్వామివారు పరవాసుదేవుడికి మనవడిగా ఆదినారాయణ శర్మ అనేటువంటి వారికి పుత్రుడిగా శ్రీనివాస పరబ్రహ్మ అన్నటువంటి పేరు కలిగినటువంటి వరునికి భార్గవ చ్యవన ఆప్నవాన ఔర్వ వైదల పంచార్షేయ ప్రవరాన్విత 5 ఋషులు కలిగినటువంటి భార్గవుడు చ్యవనుడు ఆప్నవాన ఔర్వ వైదల ఈ 5 ఋషులు కలిగి భార్గవస గోత్రానికి చెందినటువంటి మూల ప్రకృతి రూపాం అయోనిజాం భృగు సంకల్పతనయాం శ్రీదేవి నామ్నీం కన్యాం రుణీమహి దాస్యామి అన్నారు. ఆ అమ్మవారు భార్గవస గోత్రోద్భవి భార్గవిట శ్రీదేవి అమ్మవారు. అదేవిధంగా కాశ్యప ఆవస్సార నైద్రువ త్రయార్షేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవి కాశ్యపి విష్ణో పురాణమహిషీం ప్రకృత్యంచ సంభూతాం కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం భూదేవీ నామ్నీం ఇమాం కన్యాం దాస్యామి అంటూ ఎలా ఇస్తున్నామో కూడా చెప్పారు. కాశ్యపస గోత్రానికి సంబంధించి రేవతి నక్షత్రం మీనరాశి జాత అయినటువంటి భూజాతని సమర్పణ చేస్తున్నాం, కన్యాదానం చేస్తున్నాం. ఎలా సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసే సాలంకృత కన్యాదానాన్ని చేస్తున్నారట. ఈ సాలంకృత కన్యాదానాన్ని అంటే సువర్ణాభరణాలు ధరించినటువంటి కన్యామణులను నీటితో సహా అక్షతలతో సహా ధారపోస్తున్నామంటూ సుశీలగా సుమేధస్సుతో ఉన్నటువంటి ఆ కన్యామణులను ధర్మ కామ అర్థాలను సిద్ధించడం కోసం కన్యాదానం చేస్తున్నాము. ప్రీణాతు కమిలాపతి అంటున్నారు. మామూలుగా వివాహాలలో కూడా ఈ శ్లోకాలు ఈ మంత్రాలను మనం వింటూ ఉంటాం. కానీ ఇక్కడ సాక్షాత్తు లక్ష్మీపతి అయిన లక్ష్మీపతికి ప్రీతి కోసం కాదు చేస్తోంది, లక్ష్మీపతికే కన్యాదానం చేస్తున్నాం. ఇక ఇంతకు మించినటువంటి భాగ్యం ఏముంటుంది? పైగా ఒక కన్యాదానమా? కాదే, ఉభయ కన్యాదానం. ఎవరు ఆ ఉభయ కన్యలు? సాక్షాత్తు మహాలక్ష్మీ స్వరూపం. అటువంటి కన్యాదాన కార్యక్రమం పూర్తయిన తదుపరి మాంగళ్యారాధన కార్యక్రమాన్ని పూర్తి చేశారు కైంకర్యపరులు. స్వామివారికి మనవి చేస్తున్నారు, అయ్యా స్వామివారు తమరు
మాంగళ్యధారణ కార్యక్రమాన్ని నిర్వర్తించాలి స్వామి అంటూ స్వామివారికి తెలియజేస్తున్నారు, ఉపచారాలను అందిస్తున్నారు, స్వామివారు స్వీకరిస్తున్నారు, అర్ఘ్యమిస్తున్నారు, పాద్యమిస్తున్నారు, ఆచమనాన్ని ఇస్తున్నారు. క్రతువు చేసే ప్రతిసారి స్వామివారికి సంకల్పాన్ని అదేవిధంగా ఆచమనాదులన్నింటినీ కూడా కైంకర్యపరులు సమంత్రకంగా అర్పిస్తున్నారు. మాంగళ్యధారణ కార్యక్రమాన్ని స్వామివారి కరకమలాలకు తాకించినటువంటి మంగళసూత్రాలను అమ్మవార్లకు ధరింపజేయబోతున్నారు. ప్రజాపతిస్తోమగం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ సుమంగళీర్యం వధూరిమాగం సమేతపశ్యత సౌభాగ్యమత్వై దత్వాయాదాస్తం విపరేతన శ్రియే జాత శ్రియ ఆనిర్యాయ శ్రియంబయో చరుద్రేభ్యో దదాతి శ్రియంబసానా అమృతత్వమాజన్ భవంతి సత్యా సవిధామిద్రౌ. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణసుముహూర్తోస్తి భవంతు మహాంతో గృహ్ణంతు సుముహూర్తోస్తు. ప్రజాపతిస్తోమగం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ సుమంగళీర్యం వధూరిమాగం సమేతపశ్యత సౌభాగ్యమత్వై దత్వాజాదాస్తం విపరేతన. మేధినీ దేవి వసుంధరా స్యాదుసుదా దేవి వాసవీ బ్రహ్మవర్చసః పితॄణాం శ్రోత్రం చక్షుర్మణః. భూదేవ్యై నమః. మాంగళ్యధారణసుముహూర్తోస్తి భవంతో మహాంతో గృహ్ణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. వెలయుని కళ్యాణ వేదిగా వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు. వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు. వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు. మలయుని నాభి హోమపు గుండమునను నెలకొన్న విరహాగ్ని నిండా బోసి. పొలయుని నిట్టూరు పుల విసరుచును ఒలుకు చెమటల నాహుతి ఓసినతడు. వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు.
स्त्रीपुत्रमहन्नरोधात् स्वाहा इमामग्निस्त्राताङ्कारपत्य प्रजामंशतमतिभाषात् तदेकं राजावरणमन्यधामधे गुस्त्रीपुत्रमहन्नरोधात् स्वाहा इमं मे वर्णस्य हेमद्वाटमुड्या त्वां वत्सराचके स्वाहा तत्त्वायां ब्रह्मणा वन्दमानस्ताशास्तेजमानो विर्भिः अहेडमानो वर्णेह बोद्धर्षं समान आयु प्रमोषि स्वाहा तन्नोऽग्नेवर्णस्य विद्वान् देवसेडवया श्रेष्ठाः यजुष्ठो वर्णितमत्सोहिषाणो विश्वाद्वेषागं सप्रमुत्यत् स्वाहा तत्तन्नोऽग्ने मो भवति नेदस्याप्सोऽव्यष्टौ अवयक्ष्णो वर्णुम्राणो विहिमृडिगं सुहो नेद स्वाहा त्वमग्ने अयास्यासन्मनसायितः अयासन् हव्यमुषे यानो देवे जग स्वाहा ॐ भू स्वाहा ॐ भो स्वाहा ॐ स्व स्वाहा ॐ भूर्भुवः स्व स्वाहा अयते नमः नमते नमः सरस्ते नमः जयवितप्रासाभिः ॐ भूतिविरोक्तिष्ठायां स्यां श्रीनिवासोनो वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमं होष्ये अयते नमः स्वाहा नमते नमः स्वाहा सरस्ते नमः स्वाहा देवतप्रासभा इमां राजान्ति आज्ञाविगार्य इमां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां सदग्निर्णमन्यताम् यन्नार्यवब्रूते अग्नौ लाजानवपन्ति दीर्घायुरस्तुरेपतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषा स्वायुषो दोहिदीनागुम् असेनोत्तर्जन्यस्तदुष्मेणो दस्ता अमृतागुम् अनु विश्वावदत्वया भुजं धारावदन्यायव अतिगाहे महिद्विषः इमां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां तदग्निरणमन्यताम् यन्नार्युबब्रूते अग्नौ लाजानवपन्ति दीर्घायुरस्तुरेपतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषा स्वायुषो दोहिदीनागुं रसेनोत्तर्जन्यस्य शुष्मेणो दस्तामृतागुम् अनु विश्वावदत्वया भुजं धारावदन्यायव अतिगाहे महिद्विषः इमां लाजानवपामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां सदग्निरणमन्यताम् यन्नार्युबब्रूते अग्नौ लाजानवपन्ति दीर्घायुरस्तुरेपतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषा स्वायुषो दोषदेनागुम् रसेनोत्तर्जन्यस्य शुष्मेणो दस्ता अमृतागुम् अनु विश्वावदत्तया भुजं धारावदन्यायव अतिगाहे महिद्विषः ॐ भू स्वाहा ॐ भो स्वाहा ॐ स्व स्वाहा ॐ भूर्भुवः स्व स्वाहा अयते नमः नमते नमः सरस्वते नमः देवसवितः प्रासावीः अतिपुरोक्तिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमान्ते स्वरमन्त्रिपुर्याद्नात् प्रायश्चात् देवदेवैष्णवं होष्येतेन मुनिस्वानं तेन मुनिस्वा सरस्तेन मुनिस्वादेवसप्तसुभा अतो देवावन्तरत विष्णुचक्रमे दिव्यास्तां विश्वाहा इदं विष्णुचक्रमे त्रेदानि देवं समूढं स्वां श्रेय स्वाहा त्रीणिपदाचक्रमे विष्णुगपदाः अभ्यधर्माणधारेण स्वाहा विष्णोः कर्माणि विशेषोः अवधानसेन्द्रसेजस्काः स्वाहा तद्विष्णोः परं पदं सदा वसन् सूर्यः दिव्यचक्षुरादिक स्वाहा तद्विप्रासः पुण्यमोजाध्वान्तस्मिते विष्णुहर्त्रं पदक स्वाहा ॐ भू स्वाहा ॐ भो स्वाहा ॐ स्व स्वाहा ॐ भूर्भुवः स्व स्वाहा स्वाहा इति नमस्कारं तेन सरस्तेम देवप्रासाभिः प्रवरोक्तविष्टाय कर्मसाप्रतिष्ठातन्त्रं करिष्ये अयतेन मुनिस्वानं तेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवसप्तस्वा ॐ देशकर्मणोति दं ध्यानेन महाकर्मग्निस्वष्टार्थं करोतु स्वाहा अग्नेः सृष्टिकृते स्वतावतावदेनाङ्कामः सामानागो समतेत्रे स्वाहा अग्ने स्वाहा अग्ने नदाय स्वाहा अग्नेनपदे स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो ददाभ्यो स्वाहा सर्वत्रैवादृष्टं सर्वत्रैवानादृष्टं देवतमस्मै स्वाहा अग्नेः सृष्टिकृते स्वाहा वास्तुपदे नमः वास्तुपदे स्वाहा इन्मात्मना मिन्दाभोदग्निसत्पुनराः जातवेदावशिष्य स्वाहा पुनरग्निचक्षुरात्मनेन्द्र बृहस्पति पुनर्मेषाजं चक्षात्मुक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वशिष्ठेभ्य स्वाहा भेषदृष्टे स्वाहा निष्कृत्यै स्वाहा देवराध्यै स्वाहा देवीभ्य स्वाहा तनोभ्य स्वाहा वृद्धै स्वाहा समृद्धै स्वाहा सर्वसमृद्धै स्वाहा आश्रावितमत्याश्रावितं षट्कुण्डमतिनो कञ्चयज्ञे अतिरिक्तं कर्मणोच्चेनमग्नः पर्वान् प्रतिनिधिकल्पेन स्वाहा देवान् स्वाहा यदो श्रेयसिद्धिमय स्वाहा समुदय तेजो तेजमय स्वाहा यमस्देम त्वरमय स्वाहा सूर्यदेव चक्षुर्मय स्वाहा समस्देव चित्तमय स्वाहा वायोर्धिमे प्राणान्मय स्वाहा ब्रह्मणोधिमे बुद्धिमय स्वाहा सप्तदेज्ञे सप्त सप्तविपा सप्तश सप्ताम प्रियाणि सप्तहोत्रा सप्तात्वा द्यो निरावरण स्वाहा स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं देवर्भुक्तं पृथिवीभुक्तं ओषधोणसुन्दरार्षश्चैभुक्तम् अग्निजीर्णं वेद जीर्णं देव जीर्णं पृथिवी जीर्णं
ఓషధి వనస్పతి గంధర్వా సృష్టే జీర్ణం సమంతాం భవేషావతేన సమాత్య సమృద్భిః సమింద్రేణ విశ్వేభిర్దేవేభిరంతాం దివ్యం నభో గచ్చతి స్వాహా సప్తదే అగ్నే సమిద సప్తిహ్వా సప్తశ సప్తామ ప్రియాణి సప్తహోత్ర సప్తధాత్వా ఇంద్రీ సప్తయోనిరావరణ స్వాగతేన స్వాహా అగ్నిస్త్రిప్యతు వేదస్త్రిపదు దేవస్త్రిపదు పృథ్వీస్త్రిపదు బ్రహ్మాద్యాస్త్రిప్యంతాం ఓషధి వనస్పతి గంధర్వాస్త్రిప్యంతాం దక్షప్రదా మహాప్రదా సాక్షేమస్తృప్యంతాం ఏతేన ముగ్గుస్థానం తేన ముగ్గుస్థాస్తే ముగ్గుస్థాః ప్రాసాభీః పవిత్రం పవిత్రం మే భూయాత్ స్వాహ పూర్ణమసి పూర్ణమయీ భూయాత్ స్వాహ సన్మే భూయాత్ స్వాహ అక్షతమక్షతేజం క్షమామే క్షేష్టాః ప్రాచాః దేవార్భ్యో మార్గేంత ప్రాచ్యాం విష్ణు సర్మసి సర్వాన్ సమూచ్య గ్రంథిం విసృజ్య అద్భిః ప్రోక్ష ఆప్యాయంత్వామితి జుహోతి ఆప్యాయంత్వామాపవోషధయో మరుదాం ప్రషధయశ్చ దివం గచ్చదతో నోరుష్టిమేరయ స్వాహా శుద్ధ్యంతాం దేవసదనం భూతిస్మాతే లభతే నిత్యకం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారుతయోద్భూతిః ఆదిత్యः సోమో నమః త్రియాయుషం జమదగ్నే కశ్యపశ్చ త్రియాయుషం తద్దేవానాహం త్రియాయుషం తన్మే అస్తు త్రియాయుషం దీర్ఘాయుత్వాజ బలాజ శతాజ శతంచ వక్షసే త్రియాయుషం దీర్ఘాయుత్వాజ బలాజ శతాజ శతంచ వక్షసే త్రియాయుషం ఆపోహిష్టామయ భోస్థాన ఊర్జే దదాతన మహేరణ చక్షురే యోపస్వదమూర్ధస్తస్య భాజేన సదీర్వ మాతరః తస్మాహరంగమావోయక్షియాయ జన్మధ ఆపో జనేధాజనః దీర్ఘాయుత్వాజ బలాజ శతాజ సదంచ వక్షసే త్రియాయుషం ఆపోహిష్టామయో భోస్థాన ఊర్జే దదాతన మహేరణాయ చక్షురే యోపస్వదమూర్ధస్తస్య భాజేన ఉషతిరివ మాతరః తస్మాహరంగమావోయక్షియాయ జన్మధ ఆపో జనేధాజనః యత్తేగ్నే తేజస్వినాహం తేజస్వి భూయాసమత్తేగ్నే వర్చస్వినాహం వర్చస్వి భూయాసం యత్తేగ్నే హరస్వినాహం హరస్వి భూయాసం మయి మేధాం మయి ప్రజాం మయజ్ఞస్తేజో దాతు మయి మేధాం మయి ప్రజాం ఇంద్రియంద్రియం దాతు మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యోద్ధాతో దాతు యోక్షసూర్యం దృశే యోదయాన్మాతో నమః బిభ్రాజమానసరస్సుమధ్య సమావసవరో దాక్షసూర్యో ప్రసన్మనసాపనాతు ఓం చమేతస్మే జ్ఞాపతే నమశ్చ యత్తేహే న్యూనం తస్మై దరుతే తస్మై తే నమః బాలకదంబాజ దంబాహతే లంబాహోత్రే లంబాడతారపాగ్నే జాతవే సేవాన్ ప్రజరితవో నమః మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనముదాసన నిఖిదంతభయాదేవాన్ భగవంతస్మే ప్రాయశ్చిత్తాన్ నిశేనాన్ హోమకర్మాత్కాన్ వై యాన్ తేషాన్ నిశేనాం సృష్టాన్ స్మరణం పదం బ్రహ్మణేన్ మహా సోమాన్ మహా దాస్తానం ప్రవేశయామి అగ్నిపురుషాయ మహా దాస్తానం ప్రవేశయామి అగ్నిపురుషాయ మహా ఆజ్ఞాభారం నివేదయామి అగ్నివర్షాయ నమః గుడాభారం నివేదయామి అగ్నిం ఆదిత్యముపగచ్చ సర్వం శ్రీ భూనీలాసమే శ్రీనివాసార్పణమస్తు. నా పుణ్యమేమి సెప్పుదు నీ పాదరజంబు గంటినే సనకాదుల్ నీ పాదరజము గోరుదురే పదమందున్ననైన నీకు మేలుహరి. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఉభయ దేవేరులతో జరుగుతున్న ఈ తిరుకళ్యాణ మహోత్సవంలో కైంకర్యపరులు మాంగళ్యధారణ కార్యక్రమానంతరం లాజహోమాన్ని నిర్వర్తించారు. పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేసి ఆ తదుపరి వారణమాయిరం 2 నారికేళాలను తాళపాక వంశీకులు శ్రీవైఖానస అర్చక స్వాముల వారు ఒకరి వైపు ఒకరు దొర్లించుకుంటూ ఆడేటువంటి పూలబంతుల ఆట, అలనాడు గోదాదేవి పాడినటువంటి ద్రవిడ వేద సంప్రదాయానికి చెందిన ఆ పాసురాలను గానం చేస్తూ జరిగేటువంటి వేడుక వారణమాయిరం. ఆ తదుపరి
పుష్పమాల పరివర్తనంలో స్వామివారు అమ్మవార్లకు, అమ్మవార్లు స్వామివారికి పుష్పమాలికలను ధరింపజేసుకునేటువంటి ఒక రమణీయమైనటువంటి దృశ్య రాజ్యాన్ని మనం చూడబోతున్నాం. ఇప్పటి వరకు స్వామివారు అమ్మవార్లు నూతన వధూవరులుగా మనకి దర్శనమిస్తే, మరి కొంతసేపట్లో స్వామివారు అమ్మవార్లు ఒకే సింహాసనంపై ఉభయ దేవేరులతో కొలువు తీరినటువంటి మలయప్ప స్వామి వారిని, నిత్య కళ్యాణ చక్రవర్తిని మనం దర్శించగలుగుతాం. అదిగో స్వామివారు తన మెడలో ఉన్నటువంటి పుష్పమాలికను శ్రీదేవి అమ్మవారికి అలంకరించారు. ఇప్పుడు ఆ తల్లి జగన్మాత తన కంఠసీమలో ఉన్నటువంటి పుష్పమాలికని స్వామివారికి అలంకరింపజేస్తారు. అమ్మవారి యొక్క అనుజ్ఞ తీసుకొని కైంకర్యపరులు అమ్మవారి గళసీమలో ఉన్న పుష్పమాలికను తీసి స్వామివారికి సమర్పణ చేస్తున్నారు. కరకమలాలకు తాకించారు. ఆ తదుపరి మనందరికీ దర్శింపజేసి స్వామివారికి అలంకరింపజేస్తున్నారు. అదేవిధంగా స్వామివారి చెంతకు వేంచేపు చేసేటువంటి సమయంలో దివ్య మనోహరంగా ఉభయ దేవేరులు కూడా స్వామివారికి చెరుక ప్రక్కకు ఈ వేడుక ముగియగానే వేంచేపు చేస్తారు. అదిగో స్వామివారు మరలా తన గళసీమలో ఉన్న పుష్పమాలికని భూదేవి అమ్మవారికి సమర్పణ చేస్తున్నారు. అధికారులు, వేద పండితులు, వైఖానస ఆగమ పండితులు, సమస్త భక్త బంధువులందరూ కూడా, భాగవతోత్తములందరూ కూడా, శ్రీవైఖానస కైంకర్యపరులు అందరూ కూడా స్వామివారి యొక్క కళ్యాణోత్సవానికి వేంచేపు చేయబడ్డారు. అందరూ కూడా ఆహ్వానించబడ్డారు. వారందరూ కూడా స్వామివారి కళ్యాణోత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకిస్తూ ఆనందిస్తున్నారు. అదిగో భూదేవి అమ్మవారు స్వామివారికి పుష్పమాల సమర్పణ చేస్తున్నారు. ఇక తదుపరి నిత్య కళ్యాణ చక్రవర్తి రమణీయమూర్తి అయినటువంటి మలయప్ప స్వామి వారి చెంతకి ఉభయనాంచారులు కూడా చెరొక ప్రక్కకు చేరి సమస్త భక్త జనాన్ని కూడా ఆనందింపజేసేటువంటి శుభతరుణం. నూతన వధూవరులు, నూతన దంపతులు అందరూ కూడా స్వామివారి అనుగ్రహం కోసం ప్రాకులాడుతూ ఈ కళ్యాణోత్సవాన్ని ఆద్యంతము భక్తితో తిలకిస్తూ గోవిందనామాన్ని జపిస్తూ స్మరిస్తూ తరిస్తున్నటువంటి శుభతరుణం. అందున ఉభయ దేవేరులతో సహా మలయప్ప స్వామివారు భక్తులను అనుగ్రహించేటువంటి సమయం ఇదే. దీని తదుపరి అంగంగా అక్షతారోపణ కార్యక్రమాన్ని కైంకర్యపరులు నిర్వర్తిస్తారు. సమస్త జగత్తుకి సస్యవృద్ధి కలగాలని కాంక్షిస్తూ శిరస్సుకి పట్టు వస్త్రాన్ని ధరించి అమ్మవార్లు స్వామివారు పోసుకునేటువంటి తలంబ్రాల కార్యక్రమాన్ని వీక్షిస్తూ అలనాడు అన్నమయ్య జరిపించినటువంటి ఈ కళ్యాణోత్సవాన్ని పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అంటూ మనం కూడా గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు, పేరంటాళ్ళ నడిమి పెండ్లి కూతురు, పేరంటాళ్ళ నడిమి పెండ్లి కూతురు, విపు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాళ్ళ నడిమి పెండ్లి కూతురు, విపు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు.
తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెరబిరుదు మగని కంట